నల్గొండ జిల్లా ఈ నెల 15న మునుగోడు మండలం పల్లివెల గ్రామంలో చింతకాయల తెంచుకుంటున్న మహిళ మెడలో నుంచి బంగారు పుస్తెల తాడు దొంగిలించిన ఇద్దరు యువకులు. దొంగతనం కేసులో A1 మాదా నరేందర్, A2 వల్లెపు సాయి అనే ఇద్దరు యువకులు అరెస్ట్. రిమాండ్కు తరలింపు. నిందితుల నుంచి బంగారు నగల గొలుసుతో పాటు ఓ కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు. కేసును త్వరగా ఛేదించి నిందితులను పట్టుకున్న మునుగోడు ఎస్ఐ ఇరుగు రవి, ఎస్ఐతో పాటు పలువురు సిబ్బందిని అభినందించిన డీఎస్పీ శివరామరెడ్డి. మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో మునుగోడు మండలం పల్లివెల గ్రామ శివారులో ఒక వృద్ధ మహిళ కొడుకోడు వెంకటమ్మ అని 58 ఇయర్స్ ఉంటుంది. ఆమె చింత చెట్టు కింద చింతపండు ఎదుర్కొన్న క్రమంలో ఇద్దరు నేరస్తులు కారులో వచ్చి ఆమెతోని కేజీ చింతపండు ఎంత అమ్మ అనుకుంటా వచ్చి మాటలలో కలిపి ఆ మెడలో ఉన్నటువంటి 17.5 గ్రాముల పుస్తకాలను బంగారు పుస్తకాలను దొంగతనం తీసుకొని వెళ్ళడం జరిగింది. వెంటనే జిల్లా ఎస్పీ శ్రీ చంద్రబాబు ఐపీఎస్ ఆదేశానుసారము మునుగోడు ఎస్ఐ మరియు అదేవిధంగా నాపనపల్లి ఎస్ఐ విష్ణు వీళ్ళ ఆధ్వర్యంలో 2 బృందాలుగా ఏర్పడి వీటిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో చేస్తున్న క్రమంలో ఈరోజు ఇక్కడ మునుగోడు దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు మార్నింగ్ గవర్నర్ ప్లాజా ప్రాంతంలో కార్తికేయ కరణం దగ్గర మునుగోడు ఎస్ఐ రవి వాళ్ళ సిబ్బంది వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఇద్దరు నేరస్తులు A1 మాదా నరేందర్ గౌడ్ అండ్ A2 వల్లెపు సాయి కుమార్ ఇద్దరు కూడా నాగోలు హైదరాబాద్ చెందిన వాళ్ళు. వీళ్ళిద్దరు కూడా ఇక్కడికి రావడము మళ్ళీ గతంలో చేసినటువంటి 50th రోజు జరిగిన అఫెన్స్ను చేసి మళ్ళీ అదేవిధంగా మరొక అఫెన్స్ చేద్దామన్న ఆలోచనతో మునుగోడుకు రావడం జరిగింది. ఇతనికి A1 అయినటువంటి నరేందర్ గౌడ్కి సింగారం నేటివ్ ఆఫ్ సింగారం ఇతనికి మునుగోడు పడడం వాళ్ళ 4 brothers ఇక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళ బంధువులను కలిసి నేరాలు చేయాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. బంగారం విలువ ఎక్కువ పెరిగింది కాబట్టి వెంటనే ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో రావడం జరిగింది. ఈ క్రమంలో వాళ్ళ గతంలో కూడా వీళ్ళు నేర చరిత్రను పరిశీలిస్తే నరేందర్ గౌడ్ మీద 2 బాడీ అఫెన్సెస్ కేసులు ఉన్నాయి. సాయి కుమార్ మీద మొబైల్ థెఫ్ట్ కేసులు 2 ఉన్నాయి. నాగూరు మరియు సరూర్ నగర్ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో గతంలో అరెస్ట్ అయ్యి వీళ్ళు బెయిల్పై రావడం జరిగింది. వీళ్ళిద్దరి దగ్గర ఇంటాక్ట్ ప్రాపర్టీ 17.5 గ్రామ్స్ బంగారు పుస్తకాలు అదేవిధంగా ఒక కారును స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ చేయడం జరుగుతుంది. ఎస్ఐ గారికి మరియు వాళ్ళ సిబ్బంది ఎవరైతే అపహరణ చేశారో వాళ్ళకు ఎస్పీ గారు అభినందించడం జరిగింది. వాళ్ళకి రివార్డు కూడా ప్రపోజ్ చేశారు. థ్యాంక్ యూ.